ఫ్రెండ్స్, ఈరోజు పెద్ద వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా ఘాట్లు పెట్టుకొని వంకాయకి కొంచెం నూనె పట్టించుకోవాలి కాల్చుకోవడానికి. తర్వాత స్టవ్ మీద ఇట్లాంటి కడ్డీ పెట్టుకొని స్టవ్ మీద చిన్నని మంట మీద బాగా మెత్తగా కాల్చుకోవాలి. వంకాయలని బాగా మెత్తగా కాల్చుకోవాల. చిన్నని మంట మీద బాగా మెత్తగా కాల్చుకుంటే పచ్చడి బాగుంటుంది. స్టీల్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం నీళ్ళు ఇదిలిచ్చి పెట్టుకోవాలి. వంకాయలు కాలిన తర్వాత ఎండుమిర్చి చింతపండు కడిగి పెట్టుకోవాలి. ఎండుమిర్చి నూనెలో వేయించి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించి పెట్టుకోవాలి. ఎండుమిర్చి బాగా నల్లగా వేయించుకోవాలి. చట్నీ బాగుంటుంది. అట్లా వేడి చేసుకున్న పెనంలోకి ఒక స్పూను ఉద్దిబ్యాళ్ళు, ఒక స్పూను శనగబ్యాళ్ళు, ఒక స్పూను 2 స్పూన్లు జీలకర్ర ఇవి వేయించుకోవాలి వంకాయ పచ్చళ్ళలోకి. అలాగే కొంచెం వెల్లుల్లిపాయి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి పచ్చళ్ళలోకి. అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, వేయించి పెట్టుకున్న జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా మిక్సీలోకి వేసుకోవాలి. అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా కాల్చిపెట్టుకున్న వంకాయల్ని తొక్క తీసి అంతా పక్కన పెట్టుకోవాలి. ఇట్లా తొక్క తీసి అంతా పక్కన పెట్టుకోవాలి. అంతా బాగా పిసుకొని అంతా దీంట్లోకి వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత తొక్క తీసి పెట్టుకున్న వంకాయని దీంట్లోకి వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ పచ్చడి రెడీ అయింది. దీంట్లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని అంతే, వంకాయ పచ్చడి రెడీ. అన్నంలోకి, చపాతీలోకి, ముద్దలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్గా అయిపోతుంది చట్నీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, వంకాయ చట్నీ.